ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త దేశ చరిత్రలోనే మొట్టమొదటిది. సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది మనం వీడియో రూపంలో తెలుస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. చాలామంది చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామండి మనం. జైల్లో ఖైదీల మధ్య కుల వివక్ష అనగా చూపడం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. తమ నిబంధనల ప్రకారం ఖైదీలతో ఆయా రాష్ట్రాలు ప్రవర్తిస్తున్న తీరుపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కారాగారంలో కులం ఆధారంగా వివక్ష, పని విభజన ఉంటుందంటూ ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టింది. కులం ఆధారంగా ఊడ్చడం, శుభ్రం చేయడం వంటివి పనులు అప్పగిస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. వీటిలో ఊడ్చడం, మురుగు శుభ్రం చేయడం వంటివి పనులు అట్టడుగు వర్గాలకు అప్పగిస్తున్నారని, వంట చేయడం లాంటివి ఇతర పనులు అగ్రవర్ణాలకు కేటాయిస్తున్నారని ఆరోపించారు. దీనిపైన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం తాజా విచారణ చేపట్టింది. కులం ఆధారంగా పనుల్లో వివక్ష చూపడం అనేది రాజ్యాంగంలో ఆర్టికల్ 15ను అతిక్రమించడం అని చెప్పేసి వ్యాఖ్యానించింది. ఇలాంటి నిబంధనలు అమలు చేస్తున్న ఆయా రాష్ట్రాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటి పనుల విభజనకు దారితీశాయని, కులం ఆధారంగా పనులు కేటాయించడం ఆమోదయోగ్యం కాదని చెప్పేసి హితవు పలికింది. ఇది సమానత్వానికి వ్యతిరేకమని తెలిపింది. ప్రమాదకర పరిస్థితుల్లో కూడా ఖైదీలను మురుగు ట్యాంకులు శుభ్రం చేయడానికి అనుమతించరాదని, దీనిపైన వివరణ ఇవ్వాలని కేంద్రంతో పాటు యూపీ, పశ్చిమ బెంగాల్ సహా 11 రాష్ట్రాలకు ఆదేశాలు అయితే జారీ చేసింది.